హలో లెక్స్ పీపుల్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. ఎఫ్ఐఆర్ అనగానే అమ్మో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మా మీద పోలీస్ స్టేషన్లో, మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు, మా పని అయిపోయింది అని చెప్పి చాలామంది కామన్ పీపుల్ భయపడుతూ ఉంటారు. కానీ ఎఫ్ఐఆర్ అంటే భయపడాల్సినంత పని ఏమీ లేదు. అది కేసు సీరియస్ అయితేనే మనం టెన్షన్ తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ విషయంలో మనం నిజంగా తప్పు చేసి అది చాలా పెద్ద ఇష్యూ అయితేనే మనకి పనిషబుల్ అనేది ఉంటుంది ఇందులో. నెక్స్ట్, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏదైతే పర్సన్ ఉన్నాడో తప్పు చేసిన వాడు వాళ్ళని తీసుకెళ్ళి కస్టడీలో పెడతారు. అది 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ. 24 అవర్స్ ఉంటే ఏమీ కాదు, కానీ 48 అవర్స్ ఉన్నారంటే అది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. అతనికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు పంపించడం జరిగిద్ది. దీన్ని ఇండియన్ క్రిమినల్ కేస్ అండర్ సెక్షన్ 154 సిఆర్పిసి యాక్ట్ 1973 అంటారు ఇండియాలో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. నెక్స్ట్, ఇందులో ఎవరు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి? ఎవరైతే చూసిన వ్యక్తి కానీ, నాలెడ్జ్ ఉన్న పర్సన్ కానీ, విట్నెస్ కానీ వెళ్ళి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలి. విక్టిమ్ కూడా చేయాలి. నెక్స్ట్, ఇది ఏంటి, ఎక్కడ ఫైల్ చేయాలి? పోలీస్ స్టేషన్లోనే మనం ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ అనేది. నెక్స్ట్, ఇందులో కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే, కాగ్నిజబుల్ అంటే సీరియస్ ఇష్యూ, పెద్ద క్రైమ్, మర్డర్, రేప్, సూసైడ్ ఇలాంటి జరిగిన దానికి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ ఆఫీసర్ స్టార్ట్ చేయాలి. అదే నాన్ కాగ్నిజబుల్ అంటే పెద్ద సీరియస్ తీసుకోవాల్సింది ఏం లేదు, పబ్లిక్ న్యూసెన్స్, పక్కన వాళ్ళు కొట్టుకోవడం, ఇలాంటి దాన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. దీనికి కొంచెం స్లోగానే ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీస్ వాళ్ళు అనేది, ఏమీ కాదు. నెక్స్ట్, ఇందులో ఎఫ్ఐఆర్ ఎందుకు? ఎఫ్ఐఆర్ఏ ఏ కేసుకైనా పునాది. ఎఫ్ఐఆర్ఏ ఏ కేసుకైనా జస్టిస్ని ఫాస్ట్ చేసేది. నెక్స్ట్, ఇది మనం ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ తీసుకోను అంటే ఏం చేయాలి? ఎఫ్ఐఆర్ తీసుకోను అంటే మనం ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమో, లేదంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ రిటర్న్లో మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడమో, అది కూడా కాదు అంటే మీకు తెలిసిన లాయర్ని తీసుకెళ్ళి తనతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలి. థ్యాంక్ యూ.